సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుల్ని ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీగా పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నుండి మన టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సుమారు 1500 మంది ఉపాధ్యాయులు హాజరైనారు. ఈ ఏర్పాట్లు ఈ సందర్భంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10వ తేదీన ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ మహాసభ సంబరాలు జరుపుకుంటుంది. ఈ 50 సంవత్సరాల్లో ఉపాధ్యాయులకి సంఘం ఏం చేసిందంటే అప్రెంటిస్‌షిప్ విధానాన్ని వెట్టి చక్ర వ్యవస్థను దశాబ్దకాలంగా పోరాటం చేసి టైం స్కీమ్ లో కూర్చోబెట్టడం, అదేవిధంగా ఉపాధ్యాయులకి వెబ్ కౌన్సిలింగ్ లో విధానాన్ని తీసుకురావడం, అదేవిధంగా నేషనల్ ఇంక్రిమెంట్లు 2 పెన్షన్ సర్వీస్ లో కలపడం కోసం 2 నేషనల్ ఇంక్రిమెంట్ కలపడం, అదేవిధంగా ఉపాధ్యాయులకి అనేక సంక్షేమ కార్యక్రమమైన కుటుంబ సంక్షేమ పథకం ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖలో సభ్యులై ఉండి మరణిస్తే వెంటనే యూనియన్ తరఫున 1,50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం. ఇవే కాకుండా సామాజిక స్పృహలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ కరోనా సమయంలో కూడా పేదలకు మరియు బడుగు బలహీన వర్గాల వారికి ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉచితంగా కౌన్సిలింగ్ మందులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్లమ్ ఏరియాలో పేదవాళ్ళకి బియ్యము, కందిపప్పు వగైరా కూరగాయలు మొత్తం కిట్ కూడా అందించడం జరిగింది. 3 లక్షల రూపాయలకు విలువ చేసే ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారంలో డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో వైద్య శిబిరం నిర్వహిస్తుంది. ఈ వైద్య శిబిరానికి దాదాపుగా 1600 మంది పేద రోగులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉచితంగా 2 నెలలు సరిపోయే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల పోరాటాలు సంక్షేమాలే కాకుండా సామాజిక స్పృహ భాగంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ 50 సంవత్సరాల్లో మన సంఘం చేసే అనేక కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ రేపు జనవరిలో కాకినాడ జరిగే మహాసభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ స్వర్ణోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.